ఉండేవాడు. వాళ్ళని జేమ్స్ బాండ్ అనేవాళ్ళు. జేమ్స్ బాండ్ సినిమాలో ఒక 35-40 సంవత్సరాల క్రితం చాలా ఫేమస్ ఉండేది. జేమ్స్ బాండ్ సినిమాలో ఎవరన్నా హీరోగా ఎంపిక కావాలంటే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి ఏంటంటే వాడి యొక్క ఫేస్ చాలా మ్యాన్లీగా ఉండాలి, మగోళ్ళలాగా అనిపించాలన్నమాట, నెంబర్ 1. రెండోది ఏంటంటే కనీసం 6 అడుగుల హైట్ ఉండాలి. మూడోది వాడిది 6 ప్యాక్ బాడీ అయి ఉండాలి. ఇలాంటి గుణ లక్షణాలు ఉన్న తర్వాత వాయిస్ టెస్ట్ చేస్తారు. వాయిస్ కూడా చాలా బేస్ వాయిస్ ఉండాలి, మ్యాన్లీ వాయిస్ ఉండాలి, హడావిడిగా మాట్లాడకూడదు, చాలా కూల్గా మాట్లాడాలి. అలాగ మాట్లాడితే కనుక అతన్ని జేమ్స్ బాండ్గా ఎంపిక చేసేవాడు. అది జేమ్స్ బాండ్ యుగం. 20 సంవత్సరాల క్రితం జేమ్స్ బాండ్ యుగం అంతమైపోయింది. ఆ తర్వాత ఇంకా జేమ్స్ బాండ్స్ లేరు. ఆ తర్వాత ఇంకా వేరే రకమైన సినిమాలు వచ్చాయి. అవి మీకు తెలిసినాయి, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. వాడు ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే పైన మాస్క్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది. కాబట్టి బేసిక్గా వాడికి కావాల్సింది ఏంటంటే హైట్ కావాలి, పైగా కొన్ని ఎక్సర్సైజెస్ బాగా చేయగలిగి ఉండాలి, జిమ్నాస్టిక్స్ బాగా వచ్చి ఉండాలి. అలాంటి వ్యక్తిని స్పైడర్ మ్యాన్గా, బ్యాట్మ్యాన్గా, సూపర్ మ్యాన్గా ఎంపిక చేస్తూ ఉంటారు. ఇది ఆ కేటగిరీ. అయితే గత 10 సంవత్సరాల నుంచి అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మిషన్ ఇంపాసిబుల్. టామ్ క్రూజ్ లాంటి వాడు ప్రపంచంలో ఒక్క సినిమాలో నటించి అతి ఎక్కువ డబ్బులు సంపాదించేది టామ్ క్రూజ్. 900 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తాడు సంవత్సరానికి. అది ఆయన యొక్క ఆదాయం. అంత డబ్బులు సంపాదిస్తాడు. ఎందుకంటే చాలా మ్యాన్లీగా ఉంటాడు, ఫేస్ చాలా బాగుంటుంది. ఏంటండి అన్నీ చెప్తున్నారు అని అనుకుంటారా? నేనేమంటానంటే ఈ 3 రకాలైనటువంటి సినిమాలు, జేమ్స్ బాండ్ అయినా, లేకపోతే సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అయినా, లేకపోతే మిషన్ ఇంపాసిబుల్ అయినా, ఒక్కడే వెళ్ళి దేశాన్ని మొత్తాన్ని రక్షించి వచ్చేస్తాడు. ఒక్కడే వెళ్ళి దేశాన్ని మొత్తం రక్షించి వచ్చేస్తాడు. ఇది వాళ్ళకు ఉండేటువంటి కాన్సెప్ట్. అయితే సినిమాల్లో నటించటానికే వాడికి ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు చేస్తారో, ఎన్ని రకాలైనటువంటి పరిశోధనలు చేస్తాడు, వీడి స్క్రీన్ మీద సెట్ అవుతాడా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. నటించేవాడికే అన్ని పరీక్షలు ఉంటే జీవించేవాడికి ఇంకెన్ని ఉండాలో ఒకసారి ఆలోచించండి. నిజంగా జేమ్స్ బాండ్ అయి ఉండాలంటే, నిజంగా ఒక వ్యక్తి ఒక దేశాన్ని రక్షించేవాడుగా ఉండాలంటే, ఊరుకోండి సార్, అవి సినిమాలు. నిజంగా ఎక్కడ జరుగుద్ది సార్? అసలు సినిమాల్లోనే జరుగుద్ది. ఒక్కడెళ్ళి 10,000 మందిని కొట్టేయటము, ఒక్కడెళ్ళి 200 మందిని చంపేయటం, అది సినిమాల్లోనే జరుగుద్ది, నిజంగా జరగదు. ఇది మనం అనుకునే మాట. కానీ మీకు విషయం తెలుసా? మిషన్ ఇంపాసిబుల్ అంటే ఇది అసాధ్యం. ఒక్క వ్యక్తి వెళ్ళి ఒక దేశాన్ని రక్షించడం అనేది అసాధ్యం అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే పొరపాటు. ఎందుకనంటే ఈ విధమైనటువంటి ఆలోచన మొట్టమొదటిసారిగా వచ్చింది బైబిల్లోంచే. బైబిల్లోనే మనకి అసలైనటువంటి జేమ్స్ బాండ్లు ఉన్నారు. బైబిల్లోనే మనకి అసలైనటువంటి హీరోలు ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి హీరోలు పేర్లు చెప్పంటారా? యోసేపు, ఆయన ఐగుప్తి దేశం అంతటికి కూడా ఒక్కడే రక్షకుడిగా మిగిలిపోయాడు. మోషే, ఇశ్రాయేల్ దేశం అంతటికి కూడా ఒక్కడే రక్షకుడిగా మిగిలిపోయాడు. దానియేలు, యూదులందరికీ కూడా ఒక్కడే రక్షకుడిగా మిగిలిపోయాడు. ఎస్తేరు, యూదులందరినీ ఒక్కతే రక్షించడానికి సాహసించింది, ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడింది. పోతే పోతాను, నేను బతికితే మిగిలిన వాళ్ళు బతుకుతారు, ఒకవేళ నేను చస్తే నాతో పాటు అందరూ చచ్చిపోతారు అని లేడీ జేమ్స్ బాండ్ లాగా నిలబడింది ఎస్తేర్. వీళ్ళంతా కూడా ఒక్కళ్ళే సాధించగలిగారు, ఒక్కళ్ళే. అయితే నేనేమంటానంటే నటించే వాళ్ళకే అన్ని పరీక్షలు ఉంటే, ఒకవేళ ఒక వ్యక్తి జేమ్స్ బాండ్గా జీవించాలంటే వాడికి ఎన్ని పరీక్షలు ఉంటాయి, వాడికి ఎన్ని పరిశోధనలు ఉంటాయి, వాడికి ఎన్ని రకాలైనటువంటి లెక్కలు ఉంటాయి. దేవుడు ఈనాటికి కూడా కోరుకునేది ఒకటే, ఏంటి తెలుసా? ఒక 130 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశాన్ని కాపాడటానికి దేవుడికి కావాల్సింది 1,00,000 మందో, 1,00,00,000 మందో, 1,000 మందో కాదు. దేవుడికి కావాల్సింది నిలబడేటువంటి కొంతమంది, చేతికి అందబట్టుకునేటువంటి ఒక 10 మంది ఉంటే చాలు. దేవుడు ఈ దేశాన్ని మార్చడానికి సాహసించగలడు. ఈ దేశాన్ని మార్చడానికి ఆయన ఏదో ఒకటి చేయగలడు. ఎందుకనంటే ఒక్క వ్యక్తిని ఉపయోగించి ఒక దేశాన్ని రక్షించగలిగేటువంటి దేవుడు మన భారతదేశాన్ని రక్షించడానికి కూడా, మన భారతదేశాన్ని విమోచించడానికి కూడా దేవుడికి కావాల్సింది ఎక్కువ మంది కాదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన 33,000 మందిని తీసుకొని వెళ్ళాడు. అది ఆయన తీసుకెళ్ళింది. అవతల ఎంతమంది ఉన్నారు? 1,32,000 మంది ఉన్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా?
చాలా ఎక్కువ మంది ఉన్నారా, తగ్గించేవా అని అడిగాడు. తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఎంత దాకా వచ్చారు తెలుసా? 300 మంది. దేవా 300 మందే మిగిలారు, అవతల 1,32,000 మంది అన్న. చాలరా, ఈ 300 మంది వాళ్ళని లేపేయచ్చు. అది దేవుడు చెప్పిన మాట. 300 మంది 1,32,000 మంది లేకుండా చేయగలిగారు. దేవుడు కోరుకునేది అది. అయితే నాకు ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అని అంటారేమో. బయట నుంచి శత్రువు వస్తే ఆ శత్రువు ఎవరో మనకి తెలుసు కాబట్టి ఆ శత్రువు మీద యుద్ధం చేయటం చాలా సులభం, చాలా సులభం. ఎలాగంటారేమో, ఫుట్బాల్ ఆడినా, కబడ్డీ ఆడినా, క్రికెట్ ఆడినా మనకి ఒక డ్రెస్ కోడ్ అని ఉంటుంది, అవునా కదా? ఇండియా వాళ్ళకి బ్లూ డ్రెస్ ఉంటుంది, అవునా? ఆస్ట్రేలియా వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది, న్యూజిలాండ్ వాళ్ళకి బ్లాక్ డ్రెస్ ఉంటుంది, పాకిస్తాన్ వాడికి గ్రీన్ డ్రెస్ ఉంటుంది. గ్రీన్ బట్ట వేసుకున్నవాడు పాకిస్తాన్ వాడు, బ్లూ బట్ట వేసుకున్నవాడు ఇండియా వాడు. అది మనకుండేటువంటి లెక్కలు. కానీ నిజ జీవితంలో అలా డ్రెస్ కోడ్ ఉండదు. భారతీయుల్లాగా వస్తాడు పాకిస్తానీ వాడు, భారతీయుల్లాగా వస్తాడు బంగ్లాదేశ్ వాడు. అంటే శత్రువు మనలోనే కలిసిపోయి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనము దేశాన్ని కాపాడాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎలాంటి పరీక్షలు ఉండాలి, ఎలాంటి నాయకులు ఉండాలి? ఇది మనకుండేటువంటి సమస్య. రెండో సమస్య ఏంటో చెప్తారా? బయట నుంచి శత్రువు మనల్ని అటాక్ చేస్తుంటే వాడు శత్రువు, వాడిని అటాక్ చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ శత్రువు మనలోనే ఉంటే ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది కదా. మీకు విషయం తెలుసా? క్రైస్తవత్వానికి శత్రువు చర్చి బయట ఉన్నట్లయితే బాగానే ఉండేది. ఎలాగో తెలుసా? చర్చి మీదకి ఎవడైనా దాడికి వస్తే మనకి సింపతి చూపించేవాడు ఉంటాడు. చర్చి మీదకి ఎవడైనా దాడి చేయడానికి వస్తే ఎవండి దాడి చేశారని చందాలు అడుక్కోవడానికి ఉంటుంది. చర్చిలోనే దాడి జరిగితే మనకి ఎవడు సహాయం చేస్తాడు? ఎవడు సహాయం చేయలేడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? నాయకులుగా ఉండటానికి, జేమ్స్ బాండ్గా ఉండడానికి దేవుడు కోరుకునేటువంటి లక్షణాలు, దేవుడు కోరుకునేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలంటానికి అవకాశం ఉంటే 2 వ్యక్తుల్ని ఈరోజు మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. అన్ని హంగులు వాళ్ళకున్నాయి. ఆ హంగులు ఎలా వచ్చాయి? వాళ్ళు ఏ విధంగా ఒక్కళ్ళే దేశాన్ని కాపాడగలిగారు? అలాంటి లక్షణాలు కనుక మనం కలిగి ఉండగలిగినట్లయితే మనం కూడా మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం. మనం కూడా మన దేశాన్ని స్వస్థపరచగలిగేటువంటి స్థితిలోకి నడిపించగలుగుతాం. అది అసాధ్యమైంది కానే కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్. ఆయనతో అది సాధ్యం. ఆయనతో ఒక మనిషి కలవగలిగినట్లయితే ఆయన చేయగలడు. అయితే ఆ జేమ్స్ బాండ్ని మీకు పరిచయం చేస్తాం. ఎలా ఉంటుంది జేమ్స్ బాండ్ సినిమాలో? జేమ్స్ బాండ్గా ఉండేటువంటి వ్యక్తి అన్ని రకాలైనటువంటి శ్రమలు ఎదుర్కోవాలి. ఈయన ఎదుర్కొనేటువంటి శ్రమలు ఎలా ఉంటాయో ఆలోచిద్దాం. ఇంటిలో చిన్నప్పుడు పెద్ద పెద్ద కలలు కనేశాడు, నేను పెద్ద నాయకుడిని అయిపోతానని. దాంతో తోబుట్టులకే కుళ్ళొచ్చింది, దాంతో తోబుట్టులకే కోపం వచ్చింది. అరే ఈడు కొంచెం ఎక్కువ ఓఏ చేస్తున్నాడు రా అని అనుకున్నారు. వీణ్ణి నలిపి పాడేయాలరా అని అనుకున్నారు. వీణ్ణి నొక్కి పడేయాలరా అని అనుకున్నారు. అదేవిధంగా మొదలు పెట్టేశారు. చాలా చిన్న వయసులో ఒక బానిసగా అమ్మేశారు. అయిపోయింది, చేతులు కడిగేసుకున్నారు. ఈయన్ని బానిసగా అమ్మేశారా, ఈడి బతుకు అవుట్ అని అనుకున్నారు. బానిసగా అమ్మేసినటువంటి ఆ వ్యక్తిని ఎవడో కొనుక్కున్నాడు. ఆ దేశంలో దేవుడంటే విలువ లేదు. ఆ దేశంలో నీతి న్యాయానికి ఏమాత్రం స్థానం లేదు. ఆ దేశంలో విచ్చలవిడితనంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి దేశంలో అతి కష్టంగా బతికాడు ఆయన. నీతిగా న్యాయంగా బతికినందుకు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆ జైల్లో కూడా ఏమాత్రం కొనగకుండా, ఏమాత్రం సనగకుండా పవిత్రంగా జీవించడానికి సాహసించాడు. అలా సాహసించినప్పుడు చివరికి ఆ దేశానికి ఆర్థిక మంత్రి అయ్యాడు. ఆ దేశానికి రాజు తర్వాత నెంబర్ 2 పొజిషన్లోకి వెళ్ళాడు. ఏ అన్నలైతే ఆయన్ని అమ్మేశారో వాళ్ళే చివరికి అడుక్కుంటూ వస్తే వాళ్ళకి ఆశ్రయాన్ని ఇప్పించాడు. 430 సంవత్సరాలు పరాయి దేశంలో తన ప్రజలు జీవించటానికి ఆయన కారకుడు అయ్యాడు. ఆయన ఎవరో కాదు. బైబిల్లో 2 క్యారెక్టర్లకి పాపం అంటే ఏంటో ఏమాత్రం కూడా కొంచెం కూడా అంటించకుండా మనకి 2 క్యారెక్టర్స్ని, ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేశారు. అందుట్లో ఒక ఆయన పేరు యోసేపు. యోసేపు ఉన్నటువంటి సంస్కృతి, యోసేపు ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి ఏమాత్రం తేడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పవిత్రంగా జీవించగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన జేమ్స్ బాండ్ అవ్వగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో తన దేశం అంతటికి ఆయన ఒక విమోచకుడు అవ్వగలిగాడు.
తాను చేసినటువంటి ఒక్క చిన్న పని 430 సంవత్సరాలు తన దేశాన్ని కాపాడింది. 430 సంవత్సరాలు పరాయి దేశంలో తన దేశ ప్రజలు జీవించడానికి అవకాశం దొరికింది. ఆయన ఒక్కడే అంత చేయగలిగితే మనం ఇంకెంత చేయగలుగుతాం? యోసేపు జీవితం గురించి ఆలోచిద్దాం. యోసేపు ఆది కాండంలో కనబడతాడు. అప్పుడే తీయక్కర్లేదు, కథ విందాం. యోసేపు యొక్క జీవితం చాలా గొప్పది అని నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆది కాండంలో 4 హీరోలు కనబడతారు. మొదటి హీరో నోవహు. మొదటి 12 అధ్యాయాల్లో కనబడతాడు. కానీ ఆయన గురించి రాసింది 5 అధ్యాయాలే. 5 అధ్యాయాలు మాత్రమే నోహ ఇచ్చారు. ఆ తర్వాత 12 అధ్యాయాల్లో మనకి అబ్రహాము కనబడతాడు. అబ్రహాము గురించి బైబిల్లో కేటాయించింది 12 అధ్యాయాలు మాత్రమే. ఆ తర్వాత యాకోబు కనబడతాడు. యాకోబు గురించి కేటాయించినటువంటి అధ్యాయాలు 8 మాత్రమే. మిగిలినవి వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అయితే చివరిగా కనబడేది యోసేపు. యోసేపుకి పూర్తిగా 14 అధ్యాయాలు కేటాయించారు. అతి ఎక్కువ వివరణ ఇచ్చింది యోసేపు గురించే. నోవహు నీతికి సాదృశ్యం అయితే, అబ్రహాము విశ్వాసానికి సాదృశ్యం అయితే, యాకోబు నిరీక్షణకు సాదృశ్యం అయితే, యోసేపు ప్రేమకు పవిత్రతకు సాదృశ్యంగా ఉన్నాడు. పవిత్ర జీవితాన్ని ఆయన జీవించగలిగాడు. ఆది కాండంలో చాలామంది గొప్పవాళ్ళు కనబడతారు. ఎవరెవరు కనబడతారు? ఆది కాండంలో మొట్టమొదటిగా మనకు గొప్పగా కనబడేది ఎవరో తెలుసా? ఏబేలు. ఏబేలు ఎందుకు గొప్పవాడంటే తాను అర్పించినటువంటి అర్పణ శ్రేష్టమైనది, ఉన్నతమైనటువంటి అర్పణ అర్పించాడు. అందుకనే ఏబేలు గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత మనకు గొప్పవాడిగా కనబడేది హానోకు. హానోకు ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఆయన నడత అమోఘమైంది, ఆయన నడత శ్రేష్టమైంది. అందుకని ఆయన గొప్పవాడిగా కనబడుతున్నాడు. తర్వాత నోవహు. నోవహు ఎందుకు గొప్పవాడు? 120 సంవత్సరాలు వర్షం అంటే ఏంటో తెలియకపోయినా ఒక కొండ మీద పడవ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క కార్యములు ఎక్సలెంట్ వర్క్ ఆయన చేశాడు. అందుకు నోవహు గొప్పవాడు. ఆ తర్వాత అబ్రహాం ఎందుకు గొప్పవాడు? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా ఇల్లును వదిలేసి 24 సంవత్సరాలు నడుచుకుంటూ తిరిగాడు. ఆయన విశ్వాసం అమోఘమైంది, ఎక్సలెంట్ ఫెయిత్. ఐజాక్ చాలా గొప్పోడు. ఇస్సాకు ఎందుకో తెలుసా? తండ్రి పడుకోమంటే పడుకోవడానికి ఇష్టపడ్డాడు, చచ్చిపోరా అంటే చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సమర్పణకు సాదృశ్యం, విధేయతకు సాదృశ్యము ఇస్సాకు. యాకోబు అమోఘమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు. ఒక భార్య కోసం 7 సంవత్సరాలు కష్టపడి మోసగించబడినప్పుడు మరి 7 సంవత్సరాలు కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మనము యాకోబు జీవితాన్ని చూస్తాం. వీళ్ళంతా వాళ్ళ జీవితంలో ఒక భాగాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే చిట్ట చివరి గొప్ప జీవితం మనకు కనబడేది యోసేపు. ఎందుకో తెలుసా? యోసేపులో విశ్వాసం ఉన్నది, యోసేపులో నిరీక్షణ ఉన్నది, యోసేపులో విధేయత ఉన్నది, యోసేపులో సమర్పణ ఉన్నది, యోసేపులో ప్రేమ ఉన్నది, యోసేపులో కార్యాలు ఉన్నాయి, యోసేపులో దర్శనాలు ఉన్నాయి. యోసేపు టోటల్కి ఒక అమోఘమైనటువంటి జీవితం. అందుకనే యోసేపుని యేసు ప్రభుతో పోలుస్తూ ఉంటారు. యోసేపుకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. యేసయ్యకి కూడా వాళ్ళ తండ్రికి చాలా ఇష్టం. యోసేపు తల్లిదండ్రులు గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు. యేసు ప్రభుకి గొర్రెలు కాసుకునేవాడు అనే పేరు ఉన్నది. తండ్రి కొడుకుని పంపించాడు, యేసయ్యని తండ్రి పంపించాడు. సొంత సహోదరులే ఆయన్ని ద్వేషించారు. యేసు ప్రభుని సొంత సహోదరులే ద్వేషించారు. 30 నాణాలకు యోసేపుని అమ్మేశారు, 30 నాణాలకు యేసయ్యని అమ్మేశారు. ఈ విధంగా ఆలోచిస్తే యోసేపు జీవితం యేసయ్యతో చాలా దగ్గర పోలిక ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. యోసేపు 1746లో పుట్టి ఉండొచ్చు. 1746 ఆ సమయంలో మెసొపొటేమియా ప్రాంతాన్ని పదం ఆరాం అనేటువంటి ప్రాంతంలో ఈయన పుట్టి ఉండొచ్చు. హిక్సోస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఫరోగా ఉన్నప్పుడు ఆయన జన్మించి ఉండొచ్చు అని చరిత్ర పుటల నుంచి మనకి ఆధారాలు ఉన్నాయి. ఆయన యొక్క కుమార్తె ఆయన్ని పెంచుకుంది. హిక్సోస్ యొక్క కుమార్తె, ఆమె పేరు హిప్సోస్యా అంటారు. ఆమె పెంచుకుంది ఈయన్ని. అంత గొప్పగా ఆమె ఉన్నత స్థాయికి యోసేపుని నడిపించగలిగింది ఆ పరిస్థితులు మాత్రమే. ఆ పరిస్థితుల్లో మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటో చూద్దాం. యోసేపు జీవితం గురించి కథలాగా చెప్పమంటారా? యోసేపుకి 11 మంది బ్రదర్స్ ఉన్నారు. ఒక్కడే ఒకడు చాలా ముద్దుల కొడుకుగా పెరిగాడు. చాలా చివరి పుట్టాడేమో, అందగాడిగా పుట్టాడేమో. తల్లిదండ్రులకి వాడంటే చాలా ఇష్టం. వాడికి ఒక రంగుల కోటు తయారు చేశారు. ఆ కోటు బట్టి మిగిలిన వాళ్ళందరికీ కుళ్ళు పుట్టుకొచ్చింది.
దాంతో వాణ్ణి ఏదో విధంగా వదులుకోవాలి అని అనుకున్నారు. సొంత అన్నలే అతన్ని అమ్మేశారు. ఆలోచించండి, చిన్న పిల్లోడేం కాదు, లడ్డూ తినేస్తే నోటు మూసుకొని వెళ్ళిపోయేవాడు కాదు. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేపుని అమ్మేశారు. అంటే ఏంటి తెలుసా? ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక వ్యక్తిని సొంత అన్నలు అరే ఈయన్ని చంపేద్దామా, ఈయన్ని అమ్మేద్దామా అని మాట్లాడుకుంటాడు. వాడికి ఏమి తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, సమస్తం తెలుసు. అలాంటి పరిస్థితుల్లో అమ్మేసి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లారు. రోడ్డు మీద నిలబెడతారు. ఎలాగో తెలుసా? కడ్రాయరు మాత్రమే ఉంటుంది, ఇంకేముండవు. బట్టలన్నీ ఇప్పేస్తారు. ఇక్కడ మాత్రం ఒక పలక పెడతారు. ఆ పలక మీద రేటు పెడతారు. ఆ రేటు ఏంటో తెలుసా? వీడిని కొనుక్కోవాలనుకుంటున్నారా? ఈ రేటుతో కొనుక్కోండి. మనం బట్టల షాప్కి వెళ్తే ట్యాగ్ ఉంటుంది, అలాగ మనిషికి ట్యాగ్ పెడతారు. ఆ ట్యాగ్ పెట్టుకొని యోసేపు నుంచుంటే పొతీఫర్ వచ్చి కొనేసుకున్నాడు. పొతీఫర్ ఇంటికి వెళ్ళి కష్టపడి పని చేసేవాడు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన నిలకడగా ఉన్నాడు. ఆ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉంటే పొతీఫర్ భార్య ఆయనంటే ఇష్టపడింది. నువ్వు నాతో ఉండవా అని అడిగింది, నాతో పడుకోవా అని అడిగింది. యోసేపు ఇష్టపడలేదు. ఒక దినాన్న బలవంతం చేయడానికి ప్రయత్నం చేసింది, అయితే ఒప్పుకోలేదు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక తప్పుని యోసేపు మీదకే తోసేసింది. యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో కూడా యథార్థంగా ఉంటున్నాడని మనకెలా తెలుసు? తన తోటి దొంగలకి కలొస్తే కలకి భావం చెప్పగలిగాడు. కలకి భావం ఎప్పుడు చెప్పగలుగుతారు తెలుసా? దేవుడితో చక్కటి సంబంధం ఉన్నప్పుడే. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడితో సంబంధం పెట్టుకున్నాడు. కలలకి భావం చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు నాశనం అయిపోయాడు. యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు 2 దొంగలు ఉన్నారు. ఒకడు నాశనం అయిపోయాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు కదా. యోసేపుకి యేసయ్యకి ఎన్ని పోలికలు ఉన్నాయో చూడండి. బ్యూటిఫుల్ కంపారిజన్. ఆ తర్వాత మర్చిపోయాడు అతను. చివరికి గుర్తొచ్చింది. యోసేపు వచ్చాడు, ఫరోకి వచ్చిన కలకి భావం చెప్పాడు. ఆ భావం చెప్పడంతో ఫరో మెచ్చి ఆయన్ని ఆర్థిక మంత్రిగా చేశాడు. తనని ఎవరైతే చంపడానికి వెళ్ళారో వాళ్లే చివరికి వచ్చి కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చింది. యేసే పరిస్థితి అదే కదా. ఆయన ఎవడో నాకు తెలీదు అన్నటువంటి పేతురు చివరికి ఆయన కోసం చచ్చిపోవడానికి నిలబడ్డాడు. యోసేపుకి యేసయ్యకి చాలా దగ్గర సంబంధం ఉంది. చివరికి యోసేపు తనని చంపడానికి ప్రయత్నించినటువంటి అన్నలనే క్షమించి తన దేశానికి, తన ప్రజలకి, తన సంస్కృతికి ఒక విమోచకుడు అవ్వగలిగాడు. 14 అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీని మీ ముందు పెట్టాను. ఇదే యోసేపు యొక్క జీవితం. ఈ జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఈరోజు మనం చేసేటువంటి పని. అయితే యోసేపు జీవితాన్ని పరిచయం చేసిన తర్వాత ఒకసారి ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆలోచిద్దాం. మనందరం కూడా అన్నం తినకుండా జీవించలేం, నీళ్లు తాగకుండా జీవించలేం, గాలి పీల్చకుండా బ్రతకలేం. ఎందుకనంటే మన శరీరాలు దాని కోసం సృష్టించబడ్డాయి. ఆహారం లేకపోతే కడుపు అరుసుద్ది, నీళ్లు లేకపోతే నాలిక ఎండిపోతుంది, ఊపిరి అందకపోతే ఊపిరితిత్తులు ఆగిపోతాయి. కాబట్టి ఈ మూడిటికి కావాల్సిందే. అవి దొరకనంతసేపు అవి ఆరాట పడుతూ ఉంటాయి. ఇది బయటికి కనబడేది. అయితే బయటికి కనబడంది ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా? మనందరికీ కూడా ప్రేమ కావాలి, మనందరికీ కూడా గుర్తింపు కావాలి. ప్రేమ గుర్తింపు కోసం మనం సృష్టించబడ్డాం. మనకి ప్రేమ దొరకకపోతే, అన్నం దొరకకపోతే ఎలా అలమటిస్తామో, నీళ్లు దొరకకపోతే ఎలా అలమటిస్తామో, అదేవిధంగా ప్రేమ దొరకకపోతే కూడా అలమటిస్తాం. ప్రేమ కోసం సృజించబడినటువంటి మనం ప్రేమ దొరకకపోతే ఏమవుతుంది? అసలు ప్రేమ ఎక్కడ దొరకాలి? దేవుడు మానవుల్ని అనాథలుగా ఉంచాలని ఇష్టపడలేదు. వాళ్ళు కుటుంబాల్లో పుట్టాలి అని ఆశించారు. ఎందుకో తెలుసా? కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ రావాలని, తోబుట్టుల దగ్గర నుంచి ప్రేమ రావాలని, స్నేహితుల దగ్గర నుంచి ప్రేమ రావాలని. మీలో చాలామందికి తల్లిదండ్రుల దగ్గర నుంచి దొరకాల్సిన ప్రేమ దొరికి ఉండకపోవచ్చు. తండ్రి తిరిగిపోతేమో, తల్లి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేదేమో, తండ్రి తాగుపోతేమో, తల్లి పట్టించుకోకుండా ఉండేదేమో. అప్పుడు ప్రేమ దొరకదు. ఆ ప్రేమ కోసం తప్పించడం అనేది సహజమే. మీ తోబుట్టువులు మీకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళేమో, మిమ్మల్నే ఇరకాటంలో పెట్టేవాళ్ళేమో, మీ గురించే చెడ్డగా చెప్పి వాళ్ళు ఫుటేజ్ సంపాదించుకోవాలే వాళ్ళేమో. అప్పుడు తోబుట్టుల దగ్గర నుంచి ప్రేమ దొరకదు. మీ స్నేహితులు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయారేమో, మీకు దోషం చేసి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు బ్రతకాలనిపించదు. ఈ జీవితం ఎందుకు అని అనిపిస్తుంది.
ఎందుకో తెలుసా? అన్నం దొరకకపోతే ఏ విధంగా అలమటిస్తామో, ప్రేమ దొరకకపోతే కూడా అదే విధంగా అలమటిస్తాం. మీరు భారతదేశంకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అడగొచ్చేమో, మీరు రకరకాలైనటువంటి జవాబులు ఇవ్వచ్చేమో. దైవికంగా నేను ఇవ్వగలిగేటువంటి జవాబు ఒకటే: భారతదేశానికి ప్రేమ కొదువైంది, ప్రేమ కొదువైంది. ఇండియా నీడ్స్ లవ్. భారతదేశానికి ప్రేమ కావాలి. దేశానికి ప్రేమ కావాలంటే మన శ్రీశ్రీ గారు అన్నారు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. భారతదేశం సంగతి వదిలేయండి, మీ గురించి మీరు చెప్పండి. మీకు ప్రేమ దొరుకుతుందా? ప్రేమ దొరికినటువంటి వ్యక్తి ఎవడైనా సరే అతి గొప్పగా, అతి ధైర్యంగా అనగలిగేటువంటి మాట ఐ లవ్ యూ కాదు, ఐ లవ్ మై సెల్ఫ్. ప్రపంచంలో ఐ లవ్ యూ అంటాం చాలా ఈజీ, ఐ లవ్ మై సెల్ఫ్ అంటాం చాలా కష్టం. అద్దం వైపు చూసి ముద్దుకున్నావే అనగలవా నువ్వు? అద్దం వైపు చూసి బాగున్నావు నువ్వు, మంచిగున్నావురా అని అనగలవా? ఇంకొంచెం హెయిర్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం పొట్ట లోనికి వెళ్తే బాగుండేది, ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది, నాకు ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేది అని అనుకున్నావంటే నిన్ను నువ్వు ప్రేమించట్లేదని అర్థం. నీకు ప్రేమ దొరకలేదు. నీకు ప్రేమ దొరకనప్పుడు, జోబులో 10 రూపాయలు లేనప్పుడు వేరే వాడు వచ్చి 20 రూపాయలు అడిగితే ఇవ్వగలుగుతావా? నా దగ్గరే లేదురా, నీకేం ఇస్తాను రా అంటావు. నీకే ప్రేమ లేనప్పుడు వేరే వాడికి ఇచ్చేది ఏంటో నాకు అర్థం కాదు. అయితే ఐ లవ్ యూ అని అనక ముందు అద్దం వైపు చూసి ఐ లవ్ యూ మై సెల్ఫ్ అనలేకపోతే నీకంటే పిచ్చోడు, పిచ్చిది ఈ లోకంలో ఎవడలేడు. నీ దగ్గరే లేదు, నీకే లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేదేంటి? వేరే వాళ్ళకి ఇచ్చేదేంటి? నువ్వు ఇద్దాం అనుకున్నది లవ్ కాదు అనే విషయం నీకు అర్థమైందా? మరి ఏమిద్దాం అనుకుంటున్నావో నాకు తెలియదు, అది నీకే తెలియాలి, నీ మనసుకే తెలియాలి, నీ జీవితానికే తెలియాలి. నీ దగ్గర లేనిది నేను ఇస్తాను అంటే అది మోసమన్నా అయి ఉండాలి, లేదా వేరేదన్నా అయి ఉండాలి. ఏమై ఉండొచ్చు? ఎందుకని ఈ విధంగా మోసపూరితమైనటువంటి జీవితంలో జీవిస్తాం? యోసేపు యొక్క జీవితాన్ని ఎందుకు నేను ఎంపిక చేసుకున్నానంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయనకి ప్రేమ దొరికిందా? లేదు. తోబుట్టుల దగ్గర నుంచి ప్రేమ దొరికిందా? లేదు. సమాజం నుంచి ప్రేమ దొరికిందా? లేదు. తోటి జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ దొరికిందా? లేదు. ఎవరి దగ్గర నుంచి ప్రేమ దొరకనటువంటి ఆ వ్యక్తి నాయకుడిగా ఏ విధంగా నిలబడగలిగాడు? ప్రేమకు ప్రతీకగా ఎలా నిలబడగలిగాడు? యేసు ప్రభువుకి మాదిరిగా ఎలా ఉండగలిగాడు? ఈ లోకంలో నువ్వు అనొచ్చు, మా మమ్మీ డాడీ నన్ను ప్రేమించరు సార్, నా తోబుట్టులు నన్ను ప్రేమించరు సార్, నా ఫ్రెండ్స్ నన్ను